అసెంబ్లీ సమావేశాలు పెట్టించుకొని మరీ సర్కార్ ఇజ్జత్ తీసుకున్నట్లు అయిందన్న విమర్శలు వస్తున్నాయి. శీతాకాల సమావేశాల్లో శాసనసభ మండలిలోనూ ప్రభుత్వ పనితీరుపై అడిగి మరీ తిట్టించుకున్నట్టు అయిందంట. శాసన మండలిలో ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే మండలిలో చైర్మన్ ఏకంగా సర్కారుకు చురకలు అంటించడంతో మంత్రులు నీళ్లు నమిలే పరిస్థితి వచ్చిందనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ పనితీరుపై పొగడ్తలు వస్తాయనుకుంటే సొంత వాళ్లే ఎత్తి పొడుస్తున్నారట. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అటు మండలిలో ఏకంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించడంతో అధికార పార్టీ నేతలు అయోమయంలో పడిపోయారట. మండలిలో ప్రతి విషయంలోనూ గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలోనే బాగుందని పదే పదే చెప్పడంతో ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారట. శీతాకాల శాసనమండలి సమావేశాల్లో భాగంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ తీసుకొచ్చిన కంటి వెలుగు పథకంపై చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పొగడ్తలు కురిపించారు. ప్రతి గ్రామంలో క్యాంపులు నిర్వహించడంతో పాటు కంటి అద్దాలు ఉచితంగా ఇచ్చారని, అవసరం ఉన్న వాళ్లకు ఇంటికి కూడా అద్దాలు పంపారని అన్నారు. ఆపరేషన్ కూడా చేశారని తెలిపారు. అయితే గతంలో కంటి వెలుగు ప్రోగ్రాంలో క్యాంపుతో పాటు కంటి అద్దాలు ఉచితంగా ఇచ్చినారు. కొన్ని అద్దాలు అప్పట్లో వాళ్ళ దగ్గర అందుబాటు లేని తర్వాత వాళ్ళకి ఇంటికి డెలివరీ చేసినారు. ఆపరేషన్స్కి వచ్చే వరకు ఏం చేసినారంటే సీరియల్గా అక్కడ ఏ క్యాంపులో కూడా ఆపరేషన్ చేయొద్దు అనేటువంటి నిర్ణయం ఉంది. ఎందుకంటే ఓసారి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సీరియల్గా ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరమో వాటిని సీరియల్ చేసేసి కొన్ని హాస్పిటల్స్కు అనుబంధం చేసి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులే సొంత డబ్బులతో మరమ్మతులకు తీసుకెళ్తున్నారని, దానికి సాక్ష్యం నేనే అంటూ సభలోనే తెలిపారు. మంత్రి బట్టి విక్రమార్క చెప్పినట్లుగా బయటంత సాఫీగా ఏదీ జరగటం లేదని అన్నారు. అసలు చట్టం ప్రకారం మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫార్మర్ తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి. కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో జరగడం లేదు. ఇది వాస్తవం. నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బండి పెట్టండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను. ఇది ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు, నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి మన సబ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఏఈకి ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం, అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్లో తీసి పెట్టేదానికి అవకాశం ఉంది. గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాసివ్గా వీటి మీద అది కూడా తీసుకున్నారు. కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి. కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్గా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇది వాస్తవమైనటువంటిది. రోడ్డు వ్యవస్థ, ఆర్టీసీ బస్సుల తీరుపై కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి చురకలంటించారు. ఆర్ఎండ్బి, రవాణా శాఖల వల్లనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని, రోడ్ల మీద గుంతలుండటం, రహదారులపై ఆర్టీసీ బస్సులు అడ్డంగా ఆపటం లాంటి చర్యల వల్లనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయని తెలిపారు. ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ కావడానికి కారణం ఆర్ఎండ్బి వాళ్ళ రోడ్ల మీద గుంతలు. ఎందుకంటే గుంత దగ్గర రాగానే వాడు సడన్ బ్రేక్ వేస్తాడు, వెనుకోడు వచ్చి కొడతారు. తర్వాత చాలా వెహికల్స్ ఇల్లీగల్ గా నడి రోడ్డు మీద ఆపేస్తున్నారు. దాంట్లో మీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. నిండు సభలో ఇలా ప్రభుత్వాన్ని మండలి చైర్మన్ నిలదీయడంతో పరువు పోయిందనే అభిప్రాయాలు అధికార పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.